వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఏంటంటే లివింగ్ రిలేషన్ అనేది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి టాపిక్ అనమాట. చాలామంది దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అదేది అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల వచ్చేటువంటి పరిణామాలే మనం చూస్తూ ఉన్నాం. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా అతీతం కాకుండా అది గొడవలుగా అయ్యి వైరల్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే నిజానికి లివింగ్ రిలేషన్లో ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏముంటే బాగుంటుంది, ఎలా అర్థం చేసుకుని ఒక రిలేషన్షిప్లోకి అడుగు పెట్టాలి అనుకునేది ఈరోజు మనతో పాటు రజితా మైనపల్లి గారు ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. నాకు చాలా విషయాలు అంటే అటు సైకాలజీ టాపిక్ కానివ్వండి, లేదంటే లైఫ్ స్టైల్కి సంబంధించింది కానివ్వండి, ఏది మీరు మాట్లాడినా కూడా అందులో ఒక పర్ఫెక్ట్ అనాలిసిస్ అనేది ఉంటుంది, నో డౌట్. అండ్ మీరు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా జడ్జిమెంట్ చాలా పర్ఫెక్ట్గా ఇచ్చి కట్ చేసేస్తారు. షార్ప్ కట్ అనేది ఒకటి ఉంటుంది, మంచి సొల్యూషన్ ఇస్తారు. కమింగ్ టు దిస్ సబ్జెక్ట్, లివింగ్లో ఉన్నప్పుడు నిజంగా ఎంటర్ అయ్యేటప్పుడు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకోవాలంటారు? సో బేసికల్గా నేను లివిన్లో ఉండేటప్పుడు అని డైరెక్ట్గా అడిగారు కాబట్టి అదేదో నేను ఆమోదించేసి దానికి ఒక కండిషన్స్ చెప్తున్నానే ముందు ఫాస్ట్గా నేను అసలు చెప్పాలంటే రిలేషన్షిప్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే అసలు మీరు ఆ క్వశ్చన్ అడిగారు, ఎలాంటి టర్మ్స్ అని పెట్టుకోవాలి అని అడిగారు. కానీ పెళ్ళి అన్నప్పుడు ఎలాంటి టర్మ్స్ పెట్టుకోవాలని ఎవరు అడగరు. ఎందుకు అనంటే మీకు మ్యారేజ్ అనే ఆమోదం ఉన్నది కాబట్టికే అసలు దాన్ని క్వశ్చన్ అయ్యరు. ఇది ఆమోదం లేదు అని అక్కడే ఒక నెగిటివ్గా మీరు వచ్చేస్తుంది. అంటే వద్దు, ఎందుకు, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ అవర్ కల్చర్ అనే ఒక సమాజంలో ఉన్నాము మనము. మన కల్చర్ అది, డౌటే లేదు. అయితే ఇప్పుడు మరి ప్రజెంట్ ట్రెండ్ అది పోతుంది కదా మేడం, మరి దానికి జరుగుతున్నాయి, మనం ఆపినా ఆగట్లేదు. దీనికి పరిణామాలు చాలా పర్యవసనాలు బ్యాడ్గా వినిపిస్తున్నాయి. మనం ఎప్పుడు చూసినా ఒక ట్రెండింగ్ టాపిక్లో ఇది ఒకటి నడుస్తుంది. ఫ్రమ్ నార్మల్ పీపుల్ బయటికి రాకపోవచ్చు, కొల్లలు ఉండొచ్చు, కానీ మన సెలబ్రిటీస్వి బయటపడి రోజుకు అదే తంతు నడుస్తోంది. సో దీంట్లో ఎవరిని తప్పు పట్టాలి, ఎందుకు తప్పు పట్టాలి అని ఒకళ్ళ మీద ఒకళ్ళు బట్టగాల్చి మీద వేసుకుంటారంటారు కదా. ఒక అందమైన రిలేషన్ స్టార్ట్ చేద్దాం అనుకొని అలా కలిసి ఏ బంధము ఏ ఆమోదము సొసైటీ నుంచి పేరెంట్స్ నుంచి లేకున్నా కూడా ఒక అడుగు ముందుకేసి స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ రిలేషన్లోకి ఎంటర్ అయ్యాక పరిపరివదాల ఏదైనా కానివ్వండి, ఆ బయటికి వచ్చేటప్పుడు చాలా ఒక పూరా ఇది ఉంటుంది కదా, అంటే షిట్ పోతాం కదా ల్యాబరేటరీ, దాంట్లో నుంచి వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అంటే స్మూత్గా వస్తున్నారా? నువ్వు వెళ్ళేటప్పుడు ఒక పూల గార్డెన్లోకి వెళ్ళినట్టు ఇప్పుడు బటర్ఫ్లైస్ అసలు ఒకరికొకరు విడిచి ఉండలేము అనే ఉద్దేశంతో వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళడానికి అసలు కారణం ఏంటి? లివింగ్ రిలేషన్షిప్ మాకు అర్థం చేసుకోవాలి, కంపాటబిలిటీ చెక్ చేసుకోవాలి, అవునా? తర్వాత ఫైనాన్షియల్గా మేము సెట్ అవుతామా లేదా చేసుకోవాలి. తర్వాత మాకు ఇద్దరికి గొడవలు వస్తే అసలు సర్దుకుపోగలుగుతామా అని చేసుకోవాలి. ఉన్న బాండ్ని కలిసి ఉంటే స్ట్రాంగ్ చేసుకోవాలా అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు, అవునా కాదా? అవును. అసలు స్టార్ట్ చేసే విధానం అది కన్విన్స్ చేయడం. ఎమోషన్స్ కి వెళ్ళిపోయి చాలా మంది లివింగ్ రిలేషన్ లో నావాడు, నాకు కావాలి, లేదు అనుకుంటే ఈ పిల్ల నాది అనేటువంటి ఎమోషన్స్ మీదే ఒక టెంపరీ సాటిస్ఫాక్షను అది ఇచ్చేటువంటి బలం వల్ల వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మీరు ఇందాక చెప్పినట్లు ఇట్స్ మోర్ దెన్ షిట్ అని. నిజంగా ఇప్పుడు నేను ఏదో పెద్ద బ్లేమ్ గేమ్ ఎంత దారుణంగా ఉంది అని అంటే నిజంగా పెళ్లి వ్యవస్థ అంత గొప్పది. ఇప్పుడు నేను ఓల్డ్ జనరేషన్ కాదు, నేను పాత జనరేషన్ కాదు, మీకు తెలుసు నేను మోడర్న్ గా థింక్ చేస్తా. నేను మోడర్న్ గా థింక్ చేయటంలో యు నో బెటర్, దట్స్ వై ఐ విల్ కనెక్ట్ టు ద యంగర్ జనరేషన్. ఐ విల్ అండర్స్టాండ్ దేర్ పెయిన్, ఐ విల్ గివ్ దట్ స్పేస్, ఐ విల్ గివ్ దట్ ఫ్రీడమ్, బట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ లైన్. ఆ లైన్ క్రాస్ అయినప్పుడు దాన్ని ఫ్రీడమ్ అనరు, దాన్నే బరితెగించడము అంటారు. అది సమాజంలో పెళ్ళి. ఇప్పుడు మీరేమంటున్నారు, ఈ మనిషి నాకు నచ్చాడు, మేమిద్దరం కలిసి ఉండాలని డిసైడ్ అయ్యారు. కలిసి ఉండాలని డిసైడ్ అయినప్పుడు ఏ రిలేషన్ అన్నా కానివ్వండి, అంటే మనం పుట్టినప్పటి నుంచి 27, 28 ఏళ్ళు పెళ్ళిలోకి వస్తున్నాం, 25 ఏళ్ల వరకు 25 ఏళ్లలో నువ్వు గమనించినంత వరకు కంపాటబిలిటీ ఇంట్లో వాళ్ళతో ఉంటుందా? గొడవలు కావా? అమ్మ నాన్నకు అవుతాయి, వాళ్ళదో 40 ఏళ్ల చరిత్ర ఉంటుంది, అవునా? నీకు అమ్మకి అవుతుంది. అసలు ప్రొద్దున లేస్తే తినిపించే అమ్మకి నీకు, నువ్వు పెద్దగా ఎదిగాక వాయిస్ రైజ్ చేస్తున్నావు, నాన్నకి నీకు అవుతుంది. పక్కింటోళ్ళకి జీవితాంతం ఉంటామని ఇల్లు కట్టుకున్నోడికి కూడా పక్కన మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది ఇంట్లో. ఇలాంటి ఒక సమాజం అంటేనే ఇట్స్
అండర్స్టాండింగ్, ఇట్స్ అడ్జస్ట్మెంట్, ఇట్స్ కమిట్మెంట్. ఇలాంటి పదాలతోటి ముందుకు వెళ్ళాల్సిందే. మనం ఉన్న సొసైటీ మానవ సహజమైన బంధాలు ఇవన్నీ. అలాంటి దానికి నువ్వు నేను టెస్ట్ చేస్తా అనుకుని వెళ్తా ఎలా ఉంటుంది చెప్పండి? నేను ఏం టెస్ట్ చేస్తావు? నువ్వు టెస్ట్ చేసావు, తీసుకున్నావు. అంతెందుకు మండి, మీరు ఎక్కడికైనా వెళ్ళి టెస్ట్ చేస్తారు, ఒక లైట్ వెలుగుతుందా లేదా అని టెస్ట్ చేస్తారు. వాడు కొంతమంది ఇస్తారు ఆఫరు, టెస్ట్ చెయ్యండి, ఇట్లా వెలిగి చూసుకోండి అంటారు. ఇంటికి వచ్చాక అది ఫెయిల్ అయితే ఏం చేస్తావు? నీకు అర్థమైందా? దాన్ని ఏం చేస్తావు? రిపేర్ చేయించుకుంటావు. ఎందుకంటే డబ్బు పెట్టేసావు, చెప్తుంటే చాలా డీపర్ మీనింగ్ అర్థం. దట్స్ వాట్ ఐ వాంట్ యు ఎనీవన్. అట్లా ఉండదు బాస్, అట్లా ఉండదు. నువ్వు ఇట్లా ఇప్పుడు రిటర్న్ చేసే పాలసీలు పోయినాయి. నో రిటర్న్ పాలసీ అని వాడు రాసిస్తాడు నీకు. ఇక్కడ నువ్వు ఒక ఆలోచన ఏంటి, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి రిపేర్ చేయించుకుంటాడా, చేయించుకోడా, అయిపోయింది. ఆ రిపేరే ప్రతి ఒక్క రిలేషన్లో అవసరము. అలాంటిది ఈ లివ్ ఇన్ రిలేషన్లో వచ్చేసరికి మీరు అడిగినట్టు ఈ పాజిటివ్ చెప్పాను నేను. అసలు వీళ్ళు ఎందుకు మొదలు పెడుతున్నారు? నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. పేరెంట్స్ ఆమోదం ఉంటుందా? ఉండదు. ఉంటుందా? సొసైటీ ఆమోదం ఉంటుందా? నువ్వు నేను బరాబర్గా ఇట్లా ఒక రెంట్ దాంట్లోకి వెళ్ళావు, వెళ్ళి మీరిద్దరూ ఇట్లా అంటే ఏరి మీ ఆయన అంటే కాదు లివిన్లో ఉన్నానగా నా పక్క అందిప్పేస్తారు. నీ మీద ఒక రకమైన ఇట్లా చూసుకుంటారు. వెన్ యు ఆర్ దేర్, యు ఆర్ నాట్ యాడెడ్ యాజ్ ఏ నార్మల్ పర్సన్. విమెన్కి ఇట్ ఈస్ ఎ రియల్లీ చాలా బరువెక్కిన డిసిషన్ బా. తనను ఆమోదించడం. అలాంటి గ్యాంగ్లో నిన్ను ఈజీగా వన్ మోర్ చిల్ పిల్ బేబ్స్ అని చూస్తారేమో కానీ నార్మల్ ఫ్యామిలీస్లో దే విల్ బి రోల్ దేర్ ఐజ్, కళ్ళని ఇలా తిప్పి ఓ అని చూసే ఒక్క డేంజరస్ రిలేషన్. నువ్వు ఒక్క రిలేషను ఉంటుందా ఊడుతుందా, కొనసాగిస్తామా లేదా అనే దానికోసము సమాజానికి ఎదురవుతే ఎలాగా? నువ్వు సమాజానికి ఛాలెంజ్ చేస్తే ఎట్లా? కన్న తల్లిదండ్రులను తల వంచుకునేటట్టు చేస్తాగా ఎలాగా? అర్థమవుతుందా? లీగల్ కన్సిడరేషన్ ఎక్కడుంటుంది? ఇప్పుడు నువ్వు సంపాదించారు, ఇద్దరు కలిసి సంపాదించాక అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళకే దిక్కు లేదు. ఏమో ఆస్తి వస్తుంది ఏందని కొట్లాడుకోవడానికి. ఈ లీగల్ రిలేషన్లో డబ్బు ఉన్నదనుకోండి, వాళ్ళకి ఏమైనా ఒక అధికారం ఉంటుందా? నాకు ఇవ్వు డబ్బు. అది ఎంత చిచోరా అవుతుంది చెప్పండి. సో నెగటివ్ కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ బ్యాడ్. అన్నిటికంటే బ్యాడ్ ఏంటంటే బ్రేకప్ అయినప్పుడు ఎమోషనల్ ఇన్వెస్ట్మెంటా, టైం ఇన్వెస్ట్మెంటా? యంగ్స్టర్స్కి, మై డియర్ పిల్లలకి, ఒరే బాస్ అట్లా కాదు, నీకు ఈ పిల్ల నచ్చింది, ఈ పిల్లాడు నచ్చిండు, కింద మీద ఎవడైనా సరే కొట్టుకున్నాకనైనా మళ్ళా కౌగిలించుకునైనా సరే కలుసుందాం అనే దమ్మున్నప్పుడు గో ఫర్ ఎ మ్యారేజ్. అంత నచ్చినప్పుడు గో ఫర్ ఎ మ్యారేజ్. నిలబడాలి బాస్, నీకు నచ్చిన దానికోసం నిలబడాలి. గో ఫర్ ఎ వెడ్డింగ్ విచ్ ఇస్ అగైనెస్ట్ ఆఫ్ నీ పేరెంట్స్కి నచ్చలేదు అయినా పెళ్లి చేసుకో, దమ్ముండి చూపించుకో. కానీ ఇదేంది? ఆ పిల్లను త్రిశంకు స్వర్గంలో పెట్టి, లేదా ఆ పిల్ల ఈ పిల్లగాన్ని త్రిశంకు స్వర్గంలో పెట్టి, ఈ తుమ్మితే ఊడిపోయే ముక్కు దానికోసము ఎవరితో ఫైట్ చేస్తున్నారు? వాట్ ద నాన్ సెన్స్ ఇస్ హ్యాపెనింగ్? ఇస్ ద డెసిషన్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్? అందులో ఒకటి అసలు ఏమన్నా ఒక ఫాల్స్ సెక్యూరిటీ కదా. అసలు ఒక్క నిమిషం ఊహించండి. అంటే ఏమో నాకు అర్థం కావట్లేదు, ఎట్లా సక్సెస్ అవుతున్నాయి అసలు? అమ్మాయిలు ఎట్లా ఒప్పుకుంటున్నారు? అయినో నేను ఎప్పుడు ఇది క్వశ్చన్ వేస్తాను, అమ్మాయిలు ఎట్లా ఒప్పుకుంటున్నారు? అసలు ఒకళ్ళతో కమిట్ అవ్వాలి అంటే అతను ఉంటాడా ఊడిపోతాడా అన్నోడితో ఫ్రెండ్షిప్ చేయబుద్ధి కాదు నాకు. ఐ కాంట్ షేర్ నియరర్ స్పేస్ విత్ దెమ్. అట్లాంటిది నువ్వు బెడ్ ఎట్లా షేర్ చేస్తావు, ఫుడ్ ఎట్లా షేర్ చేస్తావు, నువ్వు ఇల్లు ఎట్లా షేర్ చేస్తావు? ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఓన్ స్పేస్. ఐ కాంట్ ఆర్గ్యూ, ఐ కాంట్ గివ్. ఇప్పుడు ఇట్లా కామన్ అంటే అసలు ఆ వర్డ్కి నా దగ్గర ఎప్పుడూ ఆన్సర్ ఉండదు. ప్రతి దానికి కామన్ అన్నాక నేను ఏం మాట్లాడలేను. బట్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ విమెన్, యాజ్ ఎ లైఫ్ కోచ్, అట్లీస్ట్ అంటే యాజ్ ఎ లైఫ్ కోచ్ దట్ ఐ విల్ గివ్ మినిమం ప్రికాషన్స్ అయితే ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ దట్ ఐ విల్ టెల్. మళ్ళీ ఎందుకంటే చెప్తే వినకపోతే మళ్ళీ ఏమంటాం, వీడు టూర్కు పోతా అన్నాడు, వద్దు పోతా అని లొల్లి పెట్టి సతాయించి ఒప్పించిండ్రు మీరు ఇప్పుడు నన్ను. అంటే చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, చెప్పండి మేడం అని. అప్పుడు నేను అంటాను, నాన్న మంచిగా పోరా, బస్ దిగంగా నాకు ఫోన్ చేయరా, వీడియో కాల్ చేయరా, నేను ఎత్తంగా నెక్కరా. అమ్మాయిలకి ఏం చెప్తాం? ఇంకా ఒప్పించాక ఏం చెప్తాం? ఇప్పుడు ఏదో మంచి చెప్పాల్సిందే, నేను జాగ్రత్తలు ఇవి తీసుకోండి అని. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ దట్ థింగ్స్. సో బేసికల్గా ఏంటంటే, సరే ఎలాగో ఇంకా నిర్ణయించుకున్నారు, వద్దు అని అయితే చెప్తుంది అమ్మ,
అమ్మ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా కాదు కూడదు వెళ్తాను చేతులు కాల్చుకుంటా అన్నప్పుడు కాల్చుకునేటప్పుడు కాస్త బర్ణాలు పట్టుకెళ్ళు, కాస్త కేర్ఫుల్గా వెళ్ళు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎనీబడి అండి, నేను అమ్మాయిని గురించి చెప్పట్లే, అబ్బాయిని గురించి చెప్తున్నాను. ఇద్దరు డిసైడ్ అయ్యి వెళ్ళినప్పుడు అందులో ఎవరో ఒకరు ఇనిషియేటర్ ఉంటారు, అబ్బాయా అమ్మాయా, పెళ్ళొద్దు ఫస్ట్ లివినే చేద్దామని అనే ఎవరైతే ఇనిషియేటర్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ద అదర్ పర్సన్ షుడ్ టేక్ కండిషన్స్. చెప్పండి మ్యామ్, ఏ కండిషన్స్? ఎందుకంటే బ్లేమ్ చేసేది వీళ్ళే కదా. నేను వద్దన్నా నన్ను రమ్మన్నాడు, లేకపోతే పెళ్లి చేసుకున్నాడు, బలవంతం చేశాడు అంటే బుజ్జి పాపలా? తల్లిదండ్రుని ఎదురొచ్చే దమ్ముంది, సొసైటీని ఎదిరించే దమ్ముంది. ఇప్పుడు సడన్గా బుజ్జిపాపల్లాగా ఎవరు చేయకూడదు. మ్యానిపులేట్ చేసింది ఈమె అని అబ్బాయి కామెడీ, నేను ఈ మధ్య వింటున్నాను, కామెడీ అనిపిస్తుంది, మొల్లులాగా మాట్లాడుతున్నారు. సో ఇట్ ఈస్ నాట్ డన్. సో దాంట్లో ఫస్ట్ మీరు మాట్లాడుకోవాలి. కానీ భలే కార్డు వాడేస్తారండి అసలు, నిజంగా చెప్తున్నాను. విమెన్ కార్డ్ వాడేటువంటి పరిస్థితి కూడా చాలా మందికి వచ్చేస్తుంది. ఫస్ట్ అన్నిటికీ ఎక్కడ గొడవలు వస్తాయి చెప్పు? అసలు మంచిగా ముద్దుగా మాట్లాడుకొని పెళ్లి చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఏ రిలేషన్ బ్రేక్ అవ్వడానికైనా ఫస్ట్ మోస్ట్లీ వచ్చేది ఫినాన్స్. సో ఫినాన్స్ గురించి ఫస్ట్ డిస్కషన్. ఎందుకంటే ఈ డబ్బు ఉందే అసలు మంచి వాళ్ళని షేక్ చేసి వదిలేస్తుంది, అవునా? చాలా మంచిగున్న వాళ్ళని కూడా అల్లాడిచ్చేస్తుంది. సో కాబట్టి ఫినాన్షియల్ మ్యాటర్స్లో ఏంటి అని అంటే మనం అసలు ఇద్దరు షేర్ చేసుకుందామా, లేదు నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావా, నేనెంతో నువ్వంతా అన్నప్పుడు ఖచ్చితంగా షేర్స్ పెట్టాలి. ఎవరు నువ్వు సంపాదించేది నేను ఈ ఇల్లు రన్ చేయడానికి ఇద్దరము ఈక్వల్ పెట్టినప్పుడు ఇద్దరికి ఈక్వల్ వాయిస్ ఉంటుంది. లేదు అన్నప్పుడు హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు చేస్తారు? ఎందుకు అంటే రేపు పొద్దున ఎంటర్ అయిన తర్వాత ఈ అబ్బాయి ఏం చెయ్యడు, లేకపోతే అమ్మాయికి ఏం రాదు, ఏం నువ్వు నన్ను బాగా చూసుకుంటా అని తీసుకొచ్చినావు, ఈ డబ్బులు పెట్టి ఇది కొనిస్తా అన్నావు అది కొనిస్తా అన్నావు అని అమ్మాయిని తీసుకొస్తాడు. నిన్ను ఇట్లా చూసుకుంటా అట్లా చూసుకుంటా ఫ్లర్టేషన్షిప్లో మొదలుపెట్టి ఈ రిలేషన్ ఎందుకు స్టార్ట్ అయిందో కూడా క్లారిటీగా తెలియాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ ఏదో ఇద్దరం చెమ్మచక్క ఎంజాయ్ చేద్దామో ఫ్లర్టేషన్షిప్ అనుకునే వాళ్ళకు ఇవి నా పిచ్చిగా అనిపిస్తాయేమో. ఇద్దరం టైం పాస్ చేద్దాము సిచ్యుయేషన్షిప్, అర్థమైందా? టైం పాస్ వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి నేను చెప్పడం లేదు. ఎమోషనల్గా దీన్ని మెచ్యూర్ చేస్తూ ముందుకు తీసుకెళ్దాము. ఎవరినెవరు బ్లేమ్ అవ్వద్దు, ఎవరినెవరు బ్లేమ్ చేసుకునే గేమ్ వేసుకొని రోడ్డు మీద పడి లాస్ట్కు మీరు ఇష్టపడి పెట్టుకున్న పేరు లివింగ్ రిలేషన్ని చెప్పి చెత్తకుండి అని ఈ పెద్దోళ్ళు ఎవరైతే ఆమోదించట్లేదో వాళ్ళకు మీరే రీజన్ ఇస్తున్నారు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో కాబట్టికే దెన్ వెన్ యు ఆర్ ట్రైంగ్ టు కన్వర్ట్ ఇన్ టు ఎ వెరీ హెల్దీ రిలేషన్, అట్లీస్ట్ బయటకు వచ్చేటప్పుడు కూడా సేఫ్గా ముడిని అలా తీసుకొని వచ్చేటట్టు, అంటే ఇట్లా ముడికి పడకుండా మామూలుగా ఓపెన్ చేసి వచ్చేటట్టు ఉండే రిలేషన్స్. సో పనులు ఏం చేద్దాము అంటే హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్, నువ్వు రేపొద్దున నువ్వు చేస్తలేవు నేను ఎందుకు చేస్తా నీకు అని అంటే అసలు చెంతది అది. అసలు నువ్వు ఫస్ట్ మాట్లాడుకోవాల్సిందే. అలా కాకుండా స్పేస్ ప్రతి ఒక్కళ్ళకి ఈ మధ్యలో ద మోస్ట్ ఫేవరెట్, ఇట్స్ మీ టైమ్, ఇట్స్ అ పర్సనల్ స్పేస్, ఇట్స్ అ ప్రైవసీ. పొట్టేగాడు కూడా అంటున్నాడు, అంటే లైక్ ఇప్పుడు మాట్లాడకమ్మా ఇప్పుడు కాదు అంటున్నాడు. ఇంక నువ్వు ఇంత పెద్ద గడదలా పెరిగిన మనకి ఎంత కావాలో ప్రైవసీ? అసలు ఫోన్ ఇంకోటి ముట్టుకోవద్దు అంటే వాడికి ఓకేనా? ఆ అమ్మాయి ఫోన్ ముట్టుకోవద్దు నెంబర్ ఇయ్య అంటే ఓకేనా? రేపు పొద్దున అమ్మాయి ఇట్లా ఎప్పుడో రాత్రి 11ంటికి 12ంటికి నుంచి యాడ్ చేసుకుంటుంటే ఏంటి అంటే నువ్వెవడు అడగడానికి పక్క రోజే యు గాట్ ఇట్. సో దట్ స్పేస్ ఎంత కావాలి నీకు, నీకు మీ టైం ఎంత కావాలి? లేదు అని అంటే ఇంటికి ఎవరు రావచ్చు రాకూడదు, నీ లైఫ్ స్టైల్ ఏంటి? నువ్వు పొద్దున లేచి ఎక్సర్సైజ్కి పోయి హెల్దీ ఫుడ్ తినే బ్యాచా? 12ంటి దాకా వండుకొని ఎవరు పడితే ఇంటికి వాళ్ళు రాత్రి పార్టీలకు వచ్చేసి నువ్వు ఫుల్ డ్రింక్ చేసి పడుకునే బ్యాచా? ఆ అమ్మాయికి చాలా సంస్కారంగా పద్ధతిగా ఉండాలన్నాడు, ఎప్పుడో లేస్తున్నాడు ఎప్పుడో చేస్తున్నాడు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో నీకు అంత దూరడం ఇష్టమా? అట్లా కొంతమందికి యక్ అని అంటారు. సో దట్ ఎమోషనల్ అతనికి మన ఇద్దరం ఒకటి కదా అంటాడు, చల్ అంటది అమ్మాయి. అనగానే చివుక్కుమంటుంది మనసు. అక్కడ ఓకే ఎక్కడో బ్రేక్ పడుతుంది. ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ సో ఎమోషనల్ అటాచ్డ్, దిస్ గర్ల్ ఈజ్ నాట్, అదర్వైజ్ ఈమెట్లా ఆయన కాదు, ఎక్కడుంటుంది చెప్పండి? సో ఈ డిస్కషన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లా కాకుండా కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ టెక్నిక్స్ కనుక్కోవాలి. ఫస్టే అనుకోవాలి, చూడరా బాబు నాకు సర్రమని ఎక్కుద్ది, నువ్వు కాస్త పక్కకి వెళ్ళాలి. ఆయనకి ఎక్కంగానే ఈమె ఎత్తేసి ఆమె ఎత్తేస్తే అసలు అక్కడ రెజల్యూషన్ టెక్నిక్ ఏముంది? అంటే కొన్ని ట్రిగర్స్ని అన్ యావరేజ్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో స్టార్ట్ అయ్యేటప్పుడు యావరేజ్ ట్రిగర్స్ కొన్ని ఉంటాయి. ఎదుగో యావరేజ్గా చూస్తే నాకు కొన్ని విషయాలు నచ్చదు
వద్దు అనుకున్నప్పుడు వాటి మీద ఎప్పుడు నువ్వు క్వశ్చన్ చేయకు, మాట్లాడద్దు. ఎందుకంటే నేను బయట 100 రకాల పనులతోటి లోపలికి వస్తాను. ఎగ్జాక్ట్లీ నేను ఈ రిలేషన్షిప్లో ఉన్నాను అనుకుంటే, మా ఇంట్లో వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చాను అని అంటే కొన్ని ట్రిగర్స్ ఉంటాయి, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని ఎప్పుడూ కూడా నువ్వు టచ్ చేయదు, నేను టచ్ చేయాలి. ఎందుకంటే అక్కడే కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఆ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ టెక్నిక్స్ మాట్లాడుకోవాలా. పెళ్లిలో అనుకోండి, పెళ్లిలో అందుకే కదా ఆమోదం. అమ్మకు తెలుసు వీడు ఎక్కడ తిక్కలోడు అని. మన ఇంట్లో అమ్మ నాన్నకు తెలుసు అమ్మాయి ఇది ఏ టైపు ఖర్చు పెట్టిద్దా అని. గొడవ అయినప్పుడు వీళ్ళు ఆమోదం చేసి సంబంధాలు చూస్తారు. ఓకే, దీన్ని కంట్రోల్ చేయడానికి బాబుకి అమ్మ అత్తయ్య ఇట్లా చేశాడు, మేము గొడవ పెట్టుకున్నాం అనగానే వాడి కోపం ఇట్లా పోద్దమ్మా, నువ్వు ఇట్లా చెయ్యి అని చెప్తుంది పెళ్ళిలో. ఇక్కడ లేదు కదా. సో నువ్వే అడ్మిట్ అవ్వాలి, నేను ఈ బ్యాచ్ నాకు ఇది అని. ఓకే, సో యూ నీడ్ టు డెవలప్ దట్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ టెక్నిక్స్. అట్లా కాకుండా కెరియర్ గోల్స్ ఏంటి, రేపు మొద్దున మన లైఫ్లో ఏంటి అనేది డిస్కస్ చేయాలి. లెట్ అస్ అస్యూమ్ కెరియర్ గోల్. ఈయన పరిగెడుతున్నాడు, ఆవిడికి ఇష్టం లేదు, లేకపోతే ఈవిడ పరిగెడుతుంది, ఆయన ఏంటి అనుకుంటాడు అది. లేకపోతే పిల్లలు, పెళ్ళి చేసుకుందామా, ఈ రిలేషన్కి ఫ్యూచర్ ఏంటి, పెళ్ళి పిల్లలు. నాకు ఈ మధ్య తెలిసిన ఒక ఇంపార్టెంట్ కౌన్సిలింగ్కి వచ్చింది. పెళ్ళి అసలు పేరెంట్సే చేశారు, కానీ పిల్లలు వద్దంటున్నాడు ఆయన. 7-8 years ఉంది, టోటల్ ఇట్లా ఆగిపోయారు, నాట్ రెడీ అంటాడు. సో ఇంకా దీనికైతే దిక్కు దివానం ఉండదు. సో కాబట్టికే యూ నీడ్ టు అండర్స్టాండ్, లైక్ యూ నీడ్ టు, అండ్ ఇద్దరు కలిసి డ్రీమ్స్ ఏంటి, ఫ్యూచర్ని ఎక్కడికి తీసుకెళ్లాలా, డ్రీమ్స్ ఇది మాట్లాడుకోండి. అట్లాగే ఇంకా చెప్పాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, లీజింగ్. అంటే ఇప్పుడు లీగల్ పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు కలిపి ఫర్ ఎగ్జాంపుల్ మంచి మూమెంటంలో ఉన్నారు, మంచి రోజీ ఉంది, ఇద్దరు కలిసి డబ్బులు ఒక దగ్గరే పెట్టుకుందాం అనుకున్నారు, ఇద్దరు కలిసి ఫ్లాటో గీటో కొనుక్కున్నారు. కాన్ఫ్లిక్ట్ వస్తే అగ్రిమెంట్స్, ఇద్దరు ఓనర్షిప్ ఎవరిది, అగ్రిమెంట్. ఎందుకంటే గెట్ అవుట్ అంటాడు, లేకపోతే ఈమె పేరు మీద ఉంటే గెట్ అవుట్ అంటది. సో యూ నీడ్ టు డిస్కస్. ఇలా మనకైతే ఇది విడిపోతామా లేదా అని, కలిసి ఉంటామా లేదా అని డిస్కస్ చేసేదే కదా. ఓపెన్గా డిస్కస్ చేయండి బై. ఎట్లా అయితే మనం ఎవరు ఏది ఉంచుకుందాము, బిలాంగింగ్స్ ఏం పొసెసింగ్స్ ఏముంటాయో ఇవి నువ్వు తీసుకెళ్ళి నేను తీసుకెళ్తా, లేదు ఇది అమ్ముకొని ఇద్దరం పంచుకుందాము. క్లియర్ పేపర్ రిటర్న్, చాలా క్లీన్గా. దరిద్రం ఏంటంటే అసలు ఇట్లాంటి డిస్కషన్స్ చేయొచ్చే రిలేషనే ఉండకూడదు, కానీ పెట్టుకున్నారు కాబట్టి లెట్స్ బీ వెరీ క్లీన్ అండ్ క్లియర్. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నీకు ఎంత ఎమోషనల్ నీడ్ సపోర్ట్ అవసరం ఉంటుంది, నువ్వు మాటికి చిన్నదానికి ఏడుస్తావా, నీకెంత ఎంటర్ అవ్వాలి ఆయన నీకు స్పేస్ అనే ఒక ఎమోషనల్ బాండింగ్ లాస్ట్కే రావడం జరుగుతుంది. ఎందుకంటే దీనికంటే ఇవన్నీ ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే దీని మీద కాన్ఫిడెన్స్ లేని రిలేషన్ కదా, ట్రై చేస్తామని తెచ్చుకుంది కదా, అది కొంచెం ఇట్లా సిర్రు అనగానే తీసుకుపోయి రిటర్న్ ఇస్తాం. అదే మనం కొనుక్కున్నాం అనుకో, దాన్ని కింద బట్టేసి ఆ సిర్రు అనకుండా ఏదో ఒకటి, లైక్ వీ ట్రై టు ప్రొటెక్ట్ ఇట్. సో కాబట్టి ఈ రిలేషన్ స్టార్ట్ చేయకముందు నేను ఫస్ట్ చెప్పినప్పుడు పాజిటివ్ ఎంత అనుకున్నారో దానికంటే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. వెళ్ళదలుచుకున్న వాళ్ళు మాత్రం ఇంతే గ్రేస్ఫుల్గా మీరు ఎంటర్ అవుతున్నప్పుడు, ధైర్యంతో వెళ్తున్నప్పుడు అంతే బ్యూటిఫుల్గా, అంతే దాన్ని వాల్యూని మీరు తగ్గించకుండా బయటికి రండి. రావకుండా ఇట్లా ఇట్లా గలీజ్గా ఇంత, అంటే ఒక మంచి హీరోయిన్ రేంజ్లలో ఉన్న వాళ్ళు కూడా బట్టగా ఇట్లా కాల్చి మీదేసుకొని ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు. అలా చేసుకుంటూ బయటపడని వాళ్ళు ఎన్నో మంది ఉండుంటారు. అవునండి, అంటే చాలా మంది ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియకే జీవితాలని నాశనం చేసేసుకొని బట్ట కాల్చి మీదేసుకుంటున్నారు. అవునా? కొంతమంది మీ అపాయింట్మెంట్ కోసం అడిగేటువంటి వాళ్ళు ఉంటారు. సో పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఇస్తారా? తప్పకుండా అండి. ఎందుకంటే దిస్ ఇస్ అ మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మాయి ఏమన్నా అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తాము, అంటే మంచోళ్ళ గురించి మాట్లాడలేదు. అంటే నన్ను వాడుకున్నాడు అంటే నువ్వు వాడుకోవడానికి వెళ్ళిపోయావు కదా, వాడుకుంటాడు, ఎవడైనా వాడుకుంటాడు, వాడుకున్నోడికి వాడుకున్నంత. అబ్బాయి అంటాడు నా ఆస్తి అంత రాయించుకుంది, నా ఆస్తి ఎంత దొబ్బింది అంటే పుణ్యానికి వస్తుందా? నువ్వు బాధ్యత తీసుకుంటేనే ఆ అమ్మాయిని తీసుకెళ్ళాలి. నువ్వు మగాడివి కదా, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అనేది ఇద్దరు క్లియర్ టర్మ్స్లో ఉండండి. వాడుకుంటాడు, ఆ తర్వాత ఆ వర్డ్ వాడి నువ్వు చీప్ చేసుకోక అమ్మాయి, నీ వర్డ్ నువ్వు బ్యాడ్ చేసుకుంటున్నావు నీ పొజిషన్ని. ఎలా అంటే అలాంటప్పుడు మీరు అపాయింట్మెంట్ ఇస్తారా? తప్పకుండా అండి, దే కెన్ కాంటాక్ట్ అస్. ఎందుకంటే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద రిలేషన్షిప్ ఐ థింక్ బోత్ నీడ్స్ ఏ కౌన్సిలింగ్. టు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ విన్నాము, ఇప్పుడు ప్రీ లివింగ్ రిలేషన్షిప్ కౌన్సిలింగ్ కూడా తీసుకుని ఒకరి వ్యూస్, వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మూడో మనిషికి చెప్పినప్పుడు నిజాలు వస్తాయి.
ఊరికి అక్కడ ఇద్దరం వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు టైం గడవాలా, ఇప్పుడు ఇట్లా దాటిచ్చేద్దాం లోపల పడేద్దాం అని తీసుకెళ్తారు అమ్మాయిని. అమ్మాయి అబ్బాయిని అనుకుందాం, ఈ మధ్య అది కూడా నడుస్తోంది అంటున్నారు కాబట్టి. సో వెన్ యూ టాక్ టు అ థర్డ్ పర్సన్ ఇట్ విల్ బీ వెరీ జెన్యూన్, అట్లీస్ట్ 80% జెన్యూన్ ఉంటుంది, భయం ఉంటుంది. సో కాబట్టి యాజ్ వీఆర్ అగైన్ ఇన్ టు సోషల్ దిస్ థింగ్, సో ఖచ్చితంగా ఒక భయం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు, ఆ రిలేషన్ మీద ఒక భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా దే కెన్ కమ్ టు అస్, వీ విల్ హెల్ప్ టు స్ట్రెంగ్థెన్ దేర్ రిలేషన్. అది మ్యారేజ్ వైపుకు తీసుకువెళ్ళే ఉద్దేశంగా మనం ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేయాలి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అన్న. థ్యాంక్ నో యూ. డౌట్. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ రస్తా మేనిపల్ గారు. థ్యాంక్ యూ సో మచ్.